ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ 1996 నుంచే ఉందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఆ నిబంధనను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చివరికి ముచ్చట్ల మంత్రిగా మాత్రమే మిగిలిపోతాడని ఎద్దేవా చేశారు. జీవో 3ని వెంటనే రద్దు చేసి ఆడబిడ్డల హక్కులను కాపాడాలని కవిత విజ్ఞప్తి చేశారు. పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు. మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్ గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు. బాగా ముఖ్యమంత్రి కాదు, ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది ఇలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? మానవ బాంబులం అవుతాం, అణుబాంబులం అవుతాం, అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్ లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి తక్షణమే మీరు ఇచ్చినటువంటి జీవోను సమీక్ష చేసుకోండి. ఎప్పుడన్నా తప్పు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలు చెప్పిన మార్గంలో నడవడంతో మీ పెద్దరికం పెరుగుతుంది తప్ప తగ్గదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది మాట్లాడినా ఎగతాళి చేయడం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఆలోచన చేస్తున్న పద్ధతి ఈ పార్టీలో కనబడతలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, జనరేషన్స్ తరబడి ఉమెన్ కి అన్యాయం జరిగే ఇష్యూ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలని